నా దగ్గరి 10 మేస్టార్లు పనిచేశారనుకో, వాళ్ళందరూ 2 రోజులో, 11 రోజులో అయ్యాక మానేసేవాళ్ళు. నన్ను భరించలేను అని చెప్పారుట నాన్నతో. భరించడం అంటే మొయ్యడం అని బాబాయ్ చెప్పాడు. కాబట్టి మేస్టార్లు ఉత్త అబద్ధం. నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానా? అయినా వాళ్ళలా అనడం అన్యాయం కాదు అని అడుగుతున్నాను. అది అన్యాయమని తెలీదు వాళ్ళకి. అపార్థం తెచ్చుకున్నారన్నమాట. అంటే కోపం తెచ్చుకోవడంట. ఇలా అయితే పిల్లలు ఎంత అపార్థం తెచ్చుకోవాలి? ఒక మాట చెప్తా విను. నేనున్నాననుకో, నాకు ప్రైవేట్ చెప్పిన ఒక్కొక్క మేస్టారు ఒక్కొక్కలాంటివాడు. నా చెవికి కీ ఒక మేస్టారేమో ఇచ్చినప్పుడేమో ఇలా ఎడమ వైపుకు తిప్పుతాడు కదా! పోన్లే అని ఊరుకుంటానా? ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాడు. వాడేమో ఆ చెవిని కుడి వైపుకి మెలిపెడతాడు. ఇంకో మాస్టారు ఇంకో వైపుకు తిప్పుతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదు. అంతేకాని అయ్యో కుర్రవెధవ వీడి చెవిని ఎటు మెలివేయాలని అడుగుతాడా అని చూస్తాను. ఎవ్వడూ అడగడు. పోనీ మా నాన్న, అమ్మ ముందస్తుగా చెప్పరు. నేనెందుకు చెప్పాలి? చెప్పను. ఇప్పుడు చెప్తాననుకో, ఎందుకంటే మాస్టర్లంటే గురువు. గురువంటే దేవుడట. అందుకు.